తాగి బండి నడిపేవాడు టెర్రరిస్టుతో సమానమన్నారు హైదరాబాద్ కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ కమిషనర్ సజ్జనార్. తనదైన శైలిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఫోన్ ట్యాపింగ్ నుంచి అమ్మాయిలను వేధించే వాళ్ల వరకు అన్నింటా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. తమ ముందున్న సవాళ్లను జనాలకు పీపుల్స్ వెల్ఫేర్ పోలీస్ విధానంతో పరిష్కరిస్తామన్నారు సజ్జనార్. హైదరాబాద్ కొత్త పోలీస్ బాస్ సిపి సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చార్జ్ తీసుకున్న ఫస్ట్ డేనే తన విజన్ ఏంటో చెప్పారు. అందరి కోఆపరేషన్తో విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు. టీం వర్క్ కు మారుపేరుగా హైదరాబాద్ కమిషనరేట్ నిలిచిందని ప్రశంసించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని పండుగలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించామని చెప్పారు. హైదరాబాద్ పోలీసులు సెన్సేషనల్ కేసులు ఛేదించారన్నారు సిపి. మందుబాబులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పోలీస్ కమిషనర్ సజ్జనార్. తాగి డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణమయ్యేవారు టెర్రరిస్టులతో సమానమన్నారు. తాగుబోతులు డ్రైవింగ్ చేయడంతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. విద్యార్థులు మైనర్లు తాగి వాహనం నడిపి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనం చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ ఇది ఒక రోడ్ టెర్రరిజం. దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్. అంతే. ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారో అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల. వాళ్ళ సొంతంగా కూడా నష్టపోతారు. వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది. ఇట్స్ లైక్ సూసైడ్ బాంబర్ అని. అంతే. విశ్వనగరంగా నిలుస్తున్న హైదరాబాద్ కు డ్రగ్స్ పెద్ద సమస్యగా మారిందన్నారు సిపి సజ్జనార్. డ్రగ్స్ పై రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతామని వార్నింగ్ ఇచ్చారు. వారిపై పీడీ యాక్టులు పెడతామని హెచ్చరించారు. అంతకుముందు డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారి కేసులను సమీక్షిస్తామన్నారు. నిందితులకు సంబంధించిన డేటాబేస్ తయారు చేస్తామన్నారు. ఈగల్ టీంని మరింత బలోపేతం చేస్తామన్నారు సిపి. ప్రభుత్వం కూడా డ్రగ్స్ పై సీరియస్ గా ఉందని చెప్పారు. డ్రగ్స్ ని అరికట్టడమే హైదరాబాద్ పోలీసులు టాప్ ప్రియారిటీగా అని చెప్పారు. రోజుకో కొత్త రకం సైబర్ కేసులు నమోదవుతున్నాయన్నారు పోలీస్ కమిషనర్. సో డ్రగ్స్ పైన హైదరాబాద్ పోలీసు చాలా ఉక్కుపాదం అవుతుంది. ఎట్టి పరిస్థితిలో మనము సహించేది లేదు. ఎక్కడి నుంచి ఉన్న గ్యాంగ్స్ ని అరెస్ట్ చేస్తాను, ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అంతకుముందు ఆయన కేసెస్ ఏమైనా, వాళ్ళు ఎవరెవరు అరెస్ట్ అయినారు, ఎబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళ కేసెస్ ఏం ప్రాసిక్యూట్ అయినా, వెదర్ దే హావ్ బీన్ అల్టిమేట్లీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్ అయిన అనేది కంప్లీట్ రివ్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన మొత్తం డాటా బ్యాంక్ చేసి ఆల్రెడీ మన హైదరాబాద్ లో హెచ్ఎన్యూ అని చెప్పి మన మంచి ఒక వింగ్ ఉంది మన డీసీపీ నేతృత్వంలో. ఆన్లైన్ బెట్టింగ్, ప్రజలకు హాని చేసే యాప్లను ఎవరు ప్రమోట్ చేయొద్దని కోరారు. ఆహారంలో కల్తీ చేసే గ్యాంగ్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు సిటీ సిపి.